యువత అంటే అందరూ దేశంలో ఉన్న అందరూ అన్ని పనులు చేయరు సార్. కొంతమంది ఈ సమాజం నడిపిస్తున్నారు. ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్మెంట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సార్. కానీ మీలాంటి కొంతమంది సర్వీస్ చేయాలని బయటకు వచ్చి ఇంత రిస్క్ తీసుకొని ఈరోజు మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. సో కన్సిక్వెంట్గా నేను అనేది ఏంటంటే సార్, యువతకు ఒక ప్లాట్ఫామ్ కావాలి సార్. యువతకు ఒక ప్లాట్ఫామ్ ఉంటే ఇప్పుడు చాలామంది అమ్మాయికి చూసిన తర్వాత మేము కూడా నిలబడతామని అంటున్నారు. మరి వాళ్ళను మనం ఎవరు సపోర్ట్ చేయాలి, వాళ్ళని ఎవరు గైడ్ చేయాలి, వాళ్ళ స్టెప్ అనేది వేస్ట్ కాకుండా సరే ఒక రోజు ఏదైనా సరే ఒక అడుగుతున్న మొదలవుతుంది. సో ఈ అడుగు ఇవాళ స్టార్ట్ అయిపోయింది సార్. సో రానున్న రోజుల్లో యువతకు మీరు ఇచ్చే మెసేజ్ మాలాంటి వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్ లాగా ఏర్పడితే చదువుకున్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకుపోతే దానివల్ల ఉపయోగం ఉంటుంది అంటారా సార్? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సంఘటిత శక్తి అనేది చాలా ముఖ్యం. అన్ని వేళ్ళు కలిస్తేనే ఒక పిడికిలిగా ఏర్పడుతుంది అనమాట, అందులో శక్తి ఉంటుంది. కాబట్టి ఈ విడివిడిగా వేళ్ళనందరినీ కూడా ఒక సంఘటిత శక్తిగా మనం తయారు చేయాలి. కాబట్టి ఇటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొద్దాం. తీసుకొచ్చిన తర్వాత మీరు అన్నట్టు